డియర్ స్టూడెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ క్లాస్లో మనం డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ని డెఫినేషన్స్తో వాటి డిఫరెన్సెస్ని విత్ ఎగ్జాంపుల్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ప్రజెంట్ క్లాస్లో డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ కాన్సెప్ట్ మీద ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తున్నాం. టాప్ స్టాండర్డ్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఎవరైనా ప్రీవియస్ వీడియో మిస్ అయి ఉంటే ఫస్ట్ ఆ వీడియో చూసి ఆ తర్వాత ఇక్కడికి వచ్చారనుకోండి, కాన్సెప్ట్ చాలా స్ట్రాంగ్గా కనెక్ట్ అవుతుంది. ఓకే, క్వశ్చన్ ఏంటో చూడండి. న్యూమరికల్ రేషియో ఆఫ్ డిస్టెన్స్ టు ద డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఆల్వేస్ అన్నాడు. ఆప్షన్స్ ఇవి: ఈక్వల్ టు 1 అన్నాడు, గ్రేటర్ దెన్ 1 అంటున్నాడు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటున్నాడు. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. దీన్ని సాల్వ్ చేయడానికి వాడు ఇచ్చిన క్వశ్చన్లో ఇచ్చిందే చూడండి. సార్, క్వశ్చన్ చిన్నదైనా, పారాగ్రాఫ్ క్వశ్చన్ ఉన్న, సింగిల్ లైన్ అయినా కూడా దాన్ని చూసి కంగారు పడకండి. ఫస్ట్ వాడు ఏమి ఇచ్చాడు అది రాసుకోవడానికి ట్రై చేయండి. ఫ్రమ్ ద క్వశ్చన్ వాడు అడిగిన రేషియో ఎవరెవరికి? డిస్టెన్స్కి, డిస్ప్లేస్మెంట్కి. అంటే న్యూమరేటర్లు ఎవరిని తీసుకోవాలి నువ్వు? డిస్టెన్స్ని. డినామినేటర్లో డిస్ప్లేస్మెంట్ని. వీళ్ళిద్దరికి ఉన్న రేషియో ఎంత అవుతుందని అడుగుతున్నాడు. కానీ ఎంత అవుతుందని అడిగేటప్పుడు ఏం చెప్పాడండి? ఇక్కడ ఆల్వేస్ అన్నాడు. చాలా క్లియర్గా ఉండాలి ఆల్వేస్ అన్నప్పుడు. ఆల్వేస్ అంటే అన్ని కండిషన్స్లోనూ సాటిస్ఫై అవ్వాలి. ఈక్వల్ టు 1 అవుతుందా అవ్వదా? డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ టు 1 అంటే ఈక్వల్ టు 1 అంటే ఏంటి? బోత్ ఆర్ ఈక్వల్ అని. అలా అయ్యే ఛాన్స్ లేదా అంటే అవుతుంది. ఓన్లీ వెన్ ద బాడీ ఈజ్ మూవింగ్ అలాంగ్ సేమ్ స్ట్రైట్ లైన్ వితౌట్ చేంజింగ్ డైరెక్షన్. ఈ పాయింట్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. పార్టికల్ ఏ టు బి మూవ్ అయింది వితౌట్ చేంజింగ్ డైరెక్షన్, దెన్ బోత్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్స్ ఆర్ ఈక్వల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10 మీటర్స్ అనుకోండి, డిస్టెన్స్ 10 మీటర్సే, డిస్ప్లేస్మెంట్ కూడా 10 మీటర్స్. అంటే దీని మీనింగ్ ఏంటి? డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్స్ ఆర్ ఈక్వల్. అప్పుడు డిస్టెన్స్ బై డిస్ప్లేస్మెంట్ ఎప్పుడైతే నువ్వు ఈక్వల్ అని చెప్తున్నావో 10/10 దట్ ఈస్ ఈక్వల్ టు 1. సార్, ఇది కరెక్టేగా, ఇది ఫస్ట్ ఆప్షన్ పెట్టకూడదా అంటే పెట్టొచ్చు. ఎప్పుడు అంటే ఇట్ కెన్ బి అని అడిగినప్పుడు. ఇక్కడ ఇట్ కెన్ బి అని అనట్లేదు, ఇట్ ఈజ్ ఆల్వేస్ అంటున్నాడు. అంటే అన్ని కేసెస్లోనూ ఇది 1 అవుతుందా అవ్వదా అది చెక్ చేసుకుని ఆన్సర్ పెట్టాలి మనం. ఓకే, అన్ని కేసెస్లోనూ 1 అవుతుందో లేదో చూద్దాం. ఆల్రెడీ డిస్కస్ చేసాం ఇది మనం. ఒక్కసారి నీకు ఐడియా కోసం రివైజ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ పార్టికల్ ఏ టు బి మూవ్ అయింది అండ్ దెన్ బి టు సి. ఈ ఎగ్జాంపుల్లో డిస్టెన్స్ ఎంతో చెప్పండి. డిస్టెన్స్ ఎంత సార్? 4 + 3 7 మీటర్స్ అయింది. మరి డిస్ప్లేస్మెంట్ అని అడిగితే ఈ కేసులో డిస్ప్లేస్మెంట్ ఈజ్ ద షార్టెస్ట్ పాత్ ఫ్రమ్ ఇనీషియల్ పొజిషన్ టు ఫైనల్ పొజిషన్. ఇది అవుతుంది కదా డిస్ప్లేస్మెంట్. ఇది 4, ఇది 3, ఇది రైట్ యాంగిల్ అయితే ఇది 5 మీటర్స్ అవుతుందని నీకు తెలుసుగా పైథాగరస్ థీరంలో. సో ఈ ప్రాబ్లంలో డిస్ప్లేస్మెంట్ ఎంత వచ్చిందో అబ్జర్వ్ చేయి. డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ 5 మీటర్స్ వచ్చింది. మరి ఇప్పుడు ఈ 2 ఈక్వల్ అవుతాయి అవ్వవా? అవ్వవు కదా సార్. డిస్టెన్స్ బై డిస్ప్లేస్మెంట్ రేషియో చేస్తే నీకు ఎంత అవుతుంది? ఇది 7/5 దట్ ఈస్ 1.4 అయింది. అంటే ఆల్వేస్ 1 అవుతుందా అవ్వదా? అవ్వట్లేదు, అందుకే ఇది మనకి ఆన్సర్ అవ్వదు. ఆల్వేస్ గ్రేటర్ దెన్ 1 అవుతుందా? అబ్జర్వ్ చేయి. ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఆన్సర్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. ఇక్కడేమో ఆల్వేస్ గ్రేటర్ దెన్ 1 అన్నాడు. సో ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అంట. డిస్టెన్స్ కెన్ నెవర్ బి లెస్ దెన్ డిస్ప్లేస్మెంట్. సో థర్డ్ ఆప్షన్ ఇస్ రాంగ్. అంటే ఆన్సర్ ఏమై ఉండాలి? ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ఇన్ సమ్ కేసెస్ that means if a body is moving along same straight line without changing its direction, then only both distance and displacements are equal. In all the remaining cases it is greater than displacement. That's why the answer is distance to displacement is greater than or equal to 1. సార్, స్టాండర్డ్ క్వశ్చన్ ఈజీగా ఉన్నా సరే మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే అది స్టాండర్డ్ క్వశ్చన్ కాబట్టి. ఓకే, బాగుంది, అర్థమైంది సార్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. టాప్ స్టాండర్డ్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్లో నెక్స్ట్ క్వశ్చన్. అంటే ఈచ్ టాపిక్ని నువ్వు ఇలాగా కాన్సెప్ట్ అండ్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ వెళ్తే నీకు స్టాండర్డైజ్ అవుతుంది కాన్సెప్ట్. అలా గుర్తుండటానికి ఈజీగా పాసిబిలిటీ ఉంటుంది.
కాన్సెప్ట్ ప్లస్ ప్రాబ్లమ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. an athlete completes a round turn of a circular track of radius r in 20 seconds. Then calculate his distance and displacement at the end of దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ 30 seconds, సెకండ్ క్వశ్చన్ 40 seconds, థర్డ్ వన్ 1 minute 20 seconds, ఫోర్త్ వన్ 2 minutes 20 seconds. సార్ ఇది క్వశ్చన్ రిపీటెడ్గా ఎగ్జామ్స్లో ఇస్తున్న క్వశ్చనే. మేబీ అది నీట్ అవ్వచ్చు, జేఈ మెయిన్స్ అవ్వచ్చు. మంచి క్వశ్చన్, ఈజీ కూడా. an athlete completes a round turn of a circular track of radius r in 20 seconds అంటున్నాడు సార్. ఓ సర్క్యులర్ ట్రాక్ ఉంది, ఆ సర్క్యులర్ ట్రాక్కి రేడియస్ r అన్నాడు. ఓకే, బాగుంది సార్. ఈ ఆర్ రేడియస్ ఉన్న సర్క్యులర్ ట్రాక్ని ఒక రౌండ్ కంప్లీట్ చేస్తున్నాడు అంటే ఎంత టైంలో? 20 seconds టైం తీసుకుంటున్నాడంట టు కంప్లీట్ 1 రెవల్యూషన్. ఓకే, ఇచ్చిన డేటా రాస్తున్నాను చూడండి సార్. he can complete 1 revolution in 20 seconds. Sir, time taken to complete 1 revolution is called time period. Correct na? Time taken to complete 1 oscillation, time taken to complete 1 rotation, time taken to complete 1 revolution, 1 vibration అన్నీ సార్. అన్నిటినీ మనం ఏమనొచ్చు అంటే టైం పీరియడ్ అనొచ్చు. సో టైం పీరియడ్ ఇచ్చాడు అనమాట నీకు క్వశ్చన్లో. టైం పీరియడ్ని క్యాపిటల్ టీ అని తీసుకోండి సార్. దట్ ఈజ్ ఈక్వల్ టు 20 seconds. ప్రజెంట్ క్వశ్చన్లో ఇచ్చింది ఇది. టైం పీరియడ్ ఫర్ ద పార్టికల్ ఈస్ 20 seconds. ఆ పర్సన్ 1 రౌండ్ కంప్లీట్ చేయడానికి 20 seconds తీసుకుంటున్నాడంట. ఓకే, నౌ ద క్వశ్చన్ ఈస్ క్యాలిక్యులేట్ హిస్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ అట్ ద ఎండ్ ఆఫ్. ఫస్ట్ క్వశ్చన్లో 30 seconds తర్వాత డిస్టెన్స్ ఎంత, డిస్ప్లేస్మెంట్ ఎంత అని అడుగుతున్నాడు సార్. 30 seconds తర్వాత ఎంత డిస్టెన్స్ కవర్ చేసి ఉంటాడు, 30 secondsలో ఎన్ని రెవల్యూషన్స్ కంప్లీట్ చేసి ఉంటాడు అని ఫైండ్ అవుట్ చేయాలంటే నంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ తెలిసి ఉండాలిగా. నంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి సార్ మనం? నంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ is equal to given time by టైం పీరియడ్. సింపుల్ ప్రాసెస్ సార్ ఇది. గివెన్ టైం బై టైం పీరియడ్. గివెన్ టైంని స్మాల్ టీ అని అనుకోండి, టైం పీరియడ్ని క్యాపిటల్ టీ అని రాయండి. దీని నుంచి నువ్వు నంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయి. వన్స్ నంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ వస్తే స్టోరీ క్లియర్. నీకు లాస్ట్ క్లాస్లోనే చెప్పాను, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ 2πr అని. n ఇంటూ 2πr గుర్తుంది కదా. డిస్టెన్స్ కావాలంటే n ఇంటూ 2πr. n ఏంటి సార్? నంబర్ ఆఫ్ రెవల్యూషన్స్. వన్స్ నంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ కనుక నువ్వు క్యాలిక్యులేట్ చేసావు అనుకోండి, అది తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే డిస్టెన్స్ వచ్చేస్తుంది. సో నంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ ఫస్ట్ కేసులో ఎంత అవుతుందో అబ్జర్వ్ చేయి. ఫస్ట్ కేసులో టైమ్ ఆఫ్ జర్నీ ఎంత ఇచ్చాడు సార్? 30 seconds అన్నాడు. బై టైం పీరియడ్ ఎంత అని తెలుసు మనకి, 20 seconds. సో నంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ ఎంత వచ్చిందో చూడండి, 3/2 అని వచ్చింది. అప్పుడు డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు చాలా ఈజీగా.
n ప్లేస్లో 3/2 రాస్తున్నాను నేను. n ప్లేస్లో 3/2 రాశాను ఇంటూ 2πr. ఏమన్నా క్యాన్సిల్ అయిందా? 2 క్యాన్సిల్ అయింది. సో ఆన్సర్ 3πr. రేడియస్ ఆఫ్ ద సర్క్యులర్ పాత్ ఇస్తాడు, రేడియస్ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. డిస్టెన్స్ బాగుంది సార్, డిస్టెన్స్ చెప్పారు, డిస్ప్లేస్మెంట్ కూడా చెప్పేయండి. చూడండి, డిస్ప్లేస్మెంట్ అంటే సర్క్యులర్ ట్రాక్స్లో మనం మాట్లాడుకున్నాం, 1 కంప్లీట్ రెవల్యూషన్ వస్తే డిస్ప్లేస్మెంట్ 0, 2 కంప్లీట్ రెవల్యూషన్స్కి 0, 3 కంప్లీట్ రెవల్యూషన్స్కి 0. అరే బాబు, ఎన్ని కంప్లీట్ రెవల్యూషన్స్ అయినా కూడా డిస్ప్లేస్మెంట్ 0నే అవుతుంది, బికాస్ ద ఇనీషియల్ అండ్ ఫైనల్ పాయింట్స్ కోయిన్సైడ్స్. కానీ ప్రజెంట్ ఫస్ట్ క్వశ్చన్కి నేను సాల్వ్ చేసేటప్పుడు నంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ ఎన్ని వచ్చినాయో చూడండి, 3/2. 3/2 అంటే 1.5 కదయ్యా. 1.5 అంటే ఇది కంప్లీట్ రెవల్యూషన్, హాఫ్ రెవల్యూషన్ వచ్చిందా? నీకు ప్రాబ్లంలో హాఫ్ రెవల్యూషన్ కనపడితే, ఇదే స్టోరీ చెప్పాను నీకు నేను, ప్రాబ్లంలో హాఫ్ రెవల్యూషన్ కనపడితే డిస్ప్లేస్మెంట్ 2r అవుతుంది, మర్చిపోవద్దు. కంప్లీట్ రెవల్యూషన్స్ అయితే డిస్ప్లేస్మెంట్ 0, 2 రెవల్యూషన్స్, 3 రెవల్యూషన్స్, 4 రెవల్యూషన్స్, 6 రెవల్యూషన్స్, 10 రెవల్యూషన్స్, ఎన్ని రెవల్యూషన్స్ అయినా, if it is a complete one, then the displacement is 0. నంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇలా 1.5, 2.5, 3.5, 7.5, 11.5 ఏదైనా 0.5 అని కనబడితే డిస్ప్లేస్మెంట్ ఎంత రాయాలంట? 2r. ఓకే, ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ రాశాను నేను. నువ్వు సెకండ్, థర్డ్, ఫోర్త్ ట్రై చేయగలవా? ఒక్కసారి స్క్రీన్ పాజ్ చేసుకుని ట్రై చేస్తావా? సెకండ్, థర్డ్, ఫోర్త్ క్వశ్చన్స్కి కూడా ఆన్సర్స్ ట్రై చేయి ఒకసారి. చేయాలి సార్, జెన్యున్గా ట్రై చేయాలి. నేను సెకండ్ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాను, చేసావు అనుకుంటున్నాను. నువ్వు వెరిఫై చేసుకోండి, సాల్వ్ చేసిన వాళ్ళు వెరిఫై చేసుకోండి. సెకండ్ క్వశ్చన్ సాల్వ్ చేస్తాను. సెకండ్ క్వశ్చన్, నంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. నంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ కావాలంటే గివెన్ టైమ్ ఇంటర్వల్ బై టైం పీరియడ్ రాయాలి. ఓకే, గివెన్ టైమ్ ఇంటర్వల్ ఈజ్ 40 seconds and the time period is 20 seconds. సో నంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ 2 వచ్చింది. సార్ నంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ 2 వస్తే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా n ఇంటూ 2πr, దట్ ఈస్ 2 ఇంటూ 2πr. సో ఆన్సర్ 4πr. ఓకే, డిస్ప్లేస్మెంట్ చెప్పాలి. డిస్ప్లేస్మెంట్కి ఒక సాంగ్ ఉంది కదా, ఏంటి ఆ సాంగ్? ఇఫ్ ఇట్ ఈస్ ఏ కంప్లీట్ వన్ ద డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఆల్వేస్ 0. ఇక్కడ కంప్లీట్ రెవల్యూషన్స్ వచ్చినాయా? అవును, ఇది 2 రెవల్యూషన్స్ అంటున్నాడు. 2 రెవల్యూషన్స్ అంటే 2 కంప్లీట్ రెవల్యూషన్స్, అంటే ఇనీషియల్ పాయింట్ అండ్ ఫైనల్ పాయింట్ కోయిన్సైడ్ అవుతుంది, దట్స్ వై డిస్ప్లేస్మెంట్ విల్ బి 0. ఓకే, బాగుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడు, థర్డ్ క్వశ్చన్ చూడండి సార్. థర్డ్ క్వశ్చన్లో టైమ్ ఆఫ్ జర్నీ ఎంత ఇచ్చాడు సార్? 1 minute 20 seconds అంటున్నాడు. సార్ 1 minute అంటే ఎన్ని సెకండ్స్? 1 minute అంటే 60 seconds కదా. థర్డ్ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాను, చూడాలి. ఇది ఎలా రబ్ చేస్తున్నాను, థర్డ్ క్వశ్చన్ కోసం వెళ్తున్నాను. థర్డ్ క్వశ్చన్లో నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ క్యాలిక్యులేట్ చేస్తాను. గివెన్ టైమ్ ఈజ్ 1 minute 20 seconds విచ్ ఈజ్ ఈక్వల్ టు 60 + 20 80 బై టైం పీరియడ్ ఈజ్ 20 seconds. ఎన్ని రెవల్యూషన్స్ అంటున్నాడు? 4 రెవల్యూషన్స్ వచ్చింది, n వాల్యూ 4 వచ్చింది. n వాల్యూ 4 కదమ్మా, 0 0 క్యాన్సిల్ అయింది, 2 8లో 4 times క్యాన్సిల్ అయింది. n వాల్యూ 4 ఇక్కడ తీసుకొచ్చి రాసేయండి. 4 ఇంటూ 2πr, దట్ ఈస్ 8πr. రేడియస్ ఇస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. డిస్ప్లేస్మెంట్ ఎప్పుడైతే ఇది కంప్లీట్ రెవల్యూషన్స్ వచ్చిందో డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది అనుకున్నాం? 0. ఓకే, బాగుంది సార్. సేమ్ స్టోరీ ఫోర్త్ క్వశ్చన్ కూడా ఇలాగే చేయాలి కదా. 2 minutes అంటే 120 seconds కదా. 120 seconds + 20 seconds 140 seconds. ఇక్కడ 140 రాసావు నువ్వు, 140/20 7 అవుతుంది.
అప్పుడు 7 ఇంటూ 2πr ఎంత అవుతుంది? అంతేగా, 14πr అవుతుంది. డిస్ప్లేస్మెంట్ ఈజ్ అగైన్ 0. ఓకే సార్, ఇదే ప్రాబ్లంలో 50 సెకండ్స్ అని ఇచ్చాడు అనుకోండి. 50 సెకండ్స్ 50 అయితే ఏమవుతుంది? 50/20 5/2 2.5 5/2 ఎక్కడ రాస్తావు? 5πr అవుతుంది డిస్టెన్స్. 2.5 ఎప్పుడైతే వచ్చిందో హాఫ్ రెవల్యూషన్ వచ్చింది కాబట్టి డిస్ప్లేస్మెంట్ 2r అవుతుంది. అచ్చా, ప్రాబ్లం నాకు అర్థమైంది సార్, బాగుంది. సో ఓవరాల్గా ఇట్లాంటి ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే నువ్వు ఫస్ట్ స్టెప్ ఏంటంట, నంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. రైట్, నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఇది అర్థమైంది కదా నాన్న? రైట్, నెక్స్ట్ మోడల్లోకి వెళ్ళిపోదాం మనం. డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ అనే కాన్సెప్ట్లో నెక్స్ట్ మోడల్ కొద్దిగా లెవెల్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్దాం. A particle is moving on a circular path. A particle is moving on a circular path of radius r. Calculate distance and displacement after it makes an angle theta at the center. సార్, ఇది సర్క్యులర్ పాత్లో వెళ్తుందంట పార్టికల్. సార్, ఆల్రెడీ మనం సర్క్యులర్ పాత్ స్టోరీ చేసాం కదా, ఎందుకు మళ్ళీ కొత్తగా ఈ క్వశ్చన్ అడుగుతున్నాం అంటే, 1 రెవల్యూషన్ అంటే 2πr అన్నావు డిస్టెన్స్, 2 రెవల్యూషన్స్ అంటే 2 ఇంటూ 2πr అన్నావు, n రెవల్యూషన్స్ అని తెలిస్తే n ఇంటూ 2πr రాసావు. బాగుంది. సిమిలర్గా డిస్ప్లేస్మెంట్కి వచ్చేసరికి నీకు 2 పాయింట్స్ చెప్పాను. కంప్లీట్ రెవల్యూషన్ అయితే 0 రాయి, హాఫ్ రెవల్యూషన్ కనబడితే క్వశ్చన్లో ఎన్ని హాఫ్స్ అయినా 11.5 రెవల్యూషన్స్ డిస్ప్లేస్మెంట్ 2r అని రాయమని చెప్పాను. కానీ అన్నిసార్లు ఎయిదర్ కంప్లీట్ ఆర్ హాఫ్ రెవల్యూషనే రావాలని రూల్ లేదు కదా. ఇది ఇలా ఇచ్చాడు ప్రాబ్లంలో. పార్టికల్ ఇక్కడ స్టార్ట్ అయిందంట, ఇది ఇక్కడ ట్రావెల్ చేస్తుంది. ఈ జర్నీలో రేడియస్ వెక్టార్ పెర్ఫామ్ చేసిన యాంగిల్ ఎంత అంటే థీటా అట్ ద సెంటర్. క్వశ్చన్ ఒకసారి చూడు. పార్టికల్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ దగ్గర స్టార్ట్ అయింది, బి వరకు మూవ్ అయింది అలాంగ్ దిస్ సర్క్యులర్ పాత్. అర్థమైంది సార్. ఇది హాఫ్ కాదు, కంప్లీట్ కాదు, 1/4 కాదు, పార్ట్ ఆఫ్ ద సర్కిల్. Part of the circle. If a particle completes a part of the circle from A to B, what is the distance and displacement? अब समझ गया. ప్రాబ్లం అర్థమైంది నాకు. ఏ దగ్గర స్టార్ట్ అయిన పార్టికల్ బి వరకు ట్రావెల్ చేసింది. అది హాఫ్ సర్కిల్ కాదు, సెమీ సర్కిల్ కాదు, క్వాడ్రంట్ కాదు, అలానే 3-4 రెవల్యూషన్స్ కూడా కాదు. పార్ట్ ఆఫ్ ద సర్కిల్. జస్ట్ ఏ దగ్గర స్టార్ట్ అయ్యి బి దగ్గర ఆగిపోయింది. కాఫీ తాగుదాం అనుకుంది, చల్లగా ఉంది వాతావరణం, ఏ టు బి ట్రావెల్ చేసింది. క్వశ్చన్ ఏంటో చూద్దాం. వాట్ ఈస్ ద డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ అని అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ, డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. బేసిక్ డెఫినేషన్స్ ఎంత హెల్ప్ అవుతాయో చూడు. అంటే ఒక కాన్సెప్ట్ని మనం స్లోగా క్లియర్గా డీటెయిల్డ్గా ఎందుకు నేర్చుకోవాలో మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అర్థం అవుతాయి అన్నమాట. ఈ డిస్టెన్స్ చూడండి, డిస్టెన్స్కి బేసిక్గా డెఫినేషన్ ఏమని రాస్తానంటే నేను టోటల్ లెంత్ ఆఫ్ ద యాక్చువల్ పాత్ అన్నాను. టోటల్ లెంత్ ఆఫ్ ద యాక్చువల్ పాత్.
టోటల్ లెంత్ ఆఫ్ ద యాక్చువల్ పాత్ అని అడిగాను. ఇదే కదా సార్ డెఫినేషను. యాక్చువల్ పాత్ అంటే పార్టికల్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఏ. ఎక్కడ ట్రావెల్ చేస్తుంది? బి. ఏ టు బి. ఈ పాత్ లెంత్ కావాలి. ఈ పాత్ ఏమంటారు సార్? ఇది ఆర్కేగా. ఓకే, ఆర్క్ లెంత్. రైట్, ఆర్క్ లెంత్. ఆర్క్ లెంత్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు? ఏముంది? రేడియస్ ఇంటూ యాంగిల్. ఆర్క్ లెంత్ ఫార్ములా ఏంటి సార్? రేడియస్ ఇంటూ యాంగిల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఆర్క్ లెంత్ని ఎస్ అని అనుకోండి. ఆర్క్ లెంత్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ థీటా. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ థీటా. డిస్టెన్స్ అడిగితే సింపుల్గా ఆర్ థీటా. హియర్ థీటా మస్ట్ బి రిటన్ ఇన్ రేడియన్స్. థీటా షుడ్ బి ఇన్ రేడియన్స్. నీకు ఒక్కసారి గుర్తు చేస్తాను, కనెక్ట్ అవ్వడానికి, క్లారిటీ రావడం కోసం గుర్తు చేస్తాను. ఒకవేళ పార్టికల్ హాఫ్ సర్కిల్ కంప్లీట్ చేసింది అనుకోండి, సెమీ సర్కిల్ని, అప్పుడు ఈ యాంగిల్ 180 డిగ్రీస్ అవుతుందని తెలుసు కదా నీకు. యాంగిల్ 180 డిగ్రీస్ అవుతుంది కదా సెమీ సర్కిల్ అంటే పై రేడియన్స్ అవుతుంది కదా. ఆ పై ఇక్కడ రాస్తాం అనమాట. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? పై ఇంటూ ఆర్ అవుతుంది. ఈ స్టోరీ తెలుసు కదా నీకు. హాఫ్ రెవల్యూషన్ కదా ఇది. హాఫ్ రెవల్యూషన్ అయితే ఎన్ ఇంటూ 2πr రాయాలని చెప్పాను కదా నీకు. ఎన్ ప్లేస్లో 1/2 ఇంటూ 2πr. 2 క్యాన్సిల్ అయితే ఆన్సర్ πr. ఓకే, అంటే ప్రాబ్లమ్ని మనకు తెలిసిన నాలెడ్జ్తో కోరిలేట్ చేసుకుంటే స్ట్రాంగ్ అవుతుంది అన్నమాట. సో డిస్టెన్స్కి ఫార్ములా ఆర్ థీటా ఇఫ్ ఇట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద సర్కిల్. థీటా మస్ట్ బి రిటన్ ఇన్ రేడియన్స్. అచ్చా, బాగుంది సార్. నెక్స్ట్ క్వశ్చన్, డిస్టెన్స్ తర్వాత ఏమడిగాడు సార్? డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ కావాలి. డిస్ప్లేస్మెంట్కి మరి డెఫినేషన్ చెప్పండి. ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఇనీషియల్ పొజిషన్ టు ఫైనల్ పొజిషన్. ఈ డయాగ్రామ్లో చూడండి, ఇనీషియల్ పొజిషన్ ఏ, ఫైనల్ పొజిషన్ బి. షార్టెస్ట్ పాత్ ఈజ్ ఆల్వేస్ స్ట్రైట్ లైన్ పాత్. సో డిస్ప్లేస్మెంట్కి ఆన్సరు ఏ టు బి డాటెడ్ లైన్, స్ట్రైట్ లైన్ పాత్. సార్ నేను ఆ డయాగ్రామ్ను కొద్దిగా జూమ్ చేస్తున్నాను. ఇదిగో ఇది ఏ, ఇది బి. నాకు ఏబి డిస్టెన్స్ కావాలి. ఇది సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఓ, ఇది రేడియస్ ఆర్. ప్రాబ్లంలో ఏం చేశాడంటే ఈ టోటల్ యాంగిల్ థీటా అని ఇచ్చాడు. ఈ టోటల్ యాంగిల్ ఎంత అంటున్నాడు సార్? థీటా అని ఇచ్చాడు ప్రాబ్లంలో. ఇప్పుడు ఏబి డిస్టెన్స్ కావాలి నాకు. నేనేం చేస్తున్నా అంటే ఓ పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తున్నా. ఇలాగా ఓ పర్పెండిక్యులర్ డ్రాప్ చేశాను. ఏబి డిస్టెన్స్ కావాలి. నేను సరదాగా ఇది ఎక్స్ అనుకుంటున్నాను, ఇది కూడా ఎక్స్. ఎందుకంటే ఇది పర్పెండిక్యులర్ డ్రాప్ చేశాను, బైసెక్ట్ చేస్తాను. సరే, టోటల్ యాంగిల్ థీటా అని ఇచ్చాడు. అప్పుడు ఈ హాఫ్ యాంగిల్ ఎంత అవుతుందంటే θ/2. రైట్. ఒక్కసారి నువ్వు ఈ ట్రయాంగిల్ మీద కాన్సన్ట్రేట్ చేయి. నేను హైలైట్ చేస్తున్న ట్రయాంగిల్ మీద కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయి. ఓకే, అంతా నీకోసమే ఇక్కడ డ్రా చేశాను. మళ్ళీ చూడు, ఆ ట్రయాంగిల్లో ఇది ఎంత సార్? θ/2. ఇది రేడియసేగా, ఇది కదా ఎక్స్. డిస్ప్లేస్మెంట్ అంటే ఏబి డిస్టెన్స్ అన్నావు కదా, అది ఎక్సా 2xా చూడాలి డయాగ్రామ్లో. ఏ టు బి కదా డిస్ప్లేస్మెంట్ అంటే. ఈ టోటల్ లెంత్ నేను ఈ డయాగ్రామ్లో దేంతో రిప్రజెంట్ చేశాను? ఎక్స్ అవుతుందా 2x అవుతుందా? 2x. ఇప్పుడు నాకు ఎక్స్ వాల్యూ కావాలి. సరే, ఈ ట్రయాంగిల్ చూడండి చిలిపిగా, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సైన్ ఫంక్షన్ రాయటం వచ్చు నీకు? సైన్కి ఫార్ములా చెప్తారా? సైన్ ఫార్ములా చెప్పాలి. ఇక్కడ యాంగిల్ θ/2 ఉంది కదా, అందుకే sin θ/2 అన్నాను. సైన్ ఫార్ములా చెప్పండి సార్. సైన్ ఫార్ములా అపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఎవరికి ఆపోజిట్? యాంగిల్కి ఆపోజిట్. యాంగిల్కి ఆపోజిట్ ఎవరున్నారు? ఎక్స్ బై హైపోటెన్యూస్ అంటే ఎలా ఐడెంటిఫై చేస్తావు? రైట్ యాంగిల్కి ఆపోజిట్, అది రేడియస్ ఆర్. అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందో చెప్పండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ సైన్ θ/2. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ సైన్ θ/2. ఆ ఎక్స్ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయి.
2 ఇంటూ ఎక్స్ ప్లేస్లో ఆర్ సైన్ థీటా బై 2. సో డిస్ప్లేస్మెంట్కి ఆన్సరు 2r సైన్ థీటా బై 2 అని వచ్చింది. సార్ ఒక చిలిపి బాయ్కి ఒక డౌట్ వచ్చింది, ఇక్కడ 2 ఉంది, ఈ డెనామినేటర్లో ఇక్కడ 2 ఉంది, వీళ్ళిద్దరిని క్యాన్సిల్ చేసి ఆర్ సైన్ థీటా రాయొచ్చా అని. వద్దు నాన్న, నువ్వు అలాంటివి చేయకు. ఈ 2ని మనం క్యాన్సిల్ చేయలేము, ఎందుకంటే ఇది సైన్ ప్రాపర్టీ అన్నమాట. ఈ సైన్ లోపల ఉంది, వాడిది అది 2, నువ్వు దాన్ని టచ్ చేయొద్దు అసలు. ఆన్సర్ 2r సైన్ థీటా బై 2. దిస్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్. ఓకే, క్లారిటీ వచ్చింది కదా నీకు? ఇఫ్ ఏ పార్టికల్ కంప్లీట్స్ పార్ట్ ఆఫ్ ద సర్కిల్, ఇది ఫుల్ సర్కిల్ కాదు, పార్ట్ ఆఫ్ ద సర్కిల్, దెన్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ థీటా, డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు 2r సైన్ థీటా బై 2. మంచి క్వశ్చన్స్ సార్ ఇవి, స్టాండర్డ్ మోడల్స్ ఇవి. దీంట్లో చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. నోట్ చేశారా? క్లియర్గా ఉండు. డిస్టెన్స్ ఎంత అవుతుందంటే ఆర్ థీటా, థీటా మస్ట్ బి రిటన్ ఇన్ రేడియన్స్. మరి డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుందంటే 2r సైన్ థీటా బై 2. ఈ ఫార్ములాలో ఆర్ అంటే ఏంటండి? రేడియస్ ఆఫ్ ద సర్కిల్. థీటా అంటే ఏంటండి? ఈ రేడియస్ వెక్టారు పెర్ఫామ్ చేసే యాంగిల్. ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఇంకొక క్వశ్చన్ చూద్దాం. అంటే ఇదే చాలాసార్లు అడుగుతూ ఉంటాడు, కొద్దిగా మోడిఫై చేసి ఇస్తే క్వశ్చన్. చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇలా ఇచ్చాడు ప్రాబ్లంలో. ఇలా మూవ్ అయిందండి. ఫ్రమ్ P to P dash, particle is moving on circular path of radius r and it makes 60 degrees at the center while moving from P to P dash. P to P dash మూవ్ అయ్యే లోపు అది ఎంత యాంగిల్ పెర్ఫామ్ చేస్తుందంటే 60 degrees. వాట్ ఈస్ ద డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ అని అడుగుతున్నాడు. ఇందాకే చెప్పాను చక్కగా, డిస్టెన్స్ అంటే ఫార్ములా ఆర్ థీటా. అచ్చా సార్, ఆర్ థీటా అంటే నేను ఆర్ ఇంటూ 60r రాయొచ్చా? ఇలా రాయొచ్చా? రాయకూడదు సార్, గుర్తుపెట్టుకోండి. ఆర్ ఇంటూ థీటాలో థీటా ఏ యూనిట్స్లో రాయాలని చెప్పాడు? థీటా మస్ట్ బి రిటన్ ఇన్ రేడియన్స్. అంటే ఆర్ ఇంటూ 60 degrees ఇది, దీన్ని రేడియన్స్లో కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేయాలి సార్? 60 ఇంటూ π/180. తెలుసు కదా నీకు, 60 degreesని రేడియన్స్లో కన్వర్ట్ చేయడం అంటే 60 ఇంటూ π/180. ఏం క్యాన్సిల్ అయింది ఇప్పుడు? ఈ 60 180లో 3 టైమ్స్ క్యాన్సిల్ అయింది. అంటే ఆన్సర్ ఆర్ π/3, ఆర్ ఇంటూ π/3. ఓకే, మరి డిస్ప్లేస్మెంట్ ఎంత? డిస్ప్లేస్మెంట్ ఎంతో చెప్పండి ఈ ప్రాబ్లంలో. చేయాలి నువ్వు ఈ లోపు. డిస్ప్లేస్మెంట్ ఎంతో చెప్పాలి. సార్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుందంటే ప్రాబ్లం తెలిస్తే రాదు, చేసినప్పుడు వస్తుంది. 2r సైన్ థీటా బై 2, ఇదే కదా మనం మాట్లాడుకున్న ఫార్ములా. 2r సైన్ థీటా బై 2. చెప్పండి ఆన్సర్. 2r సైన్, యాంగిల్ ఎంత ఇచ్చాడు చూడు, 60 degrees అన్నాడు. సో 60 degrees బై 2. 2r సైన్ 30 degrees. సైన్ 30 వాల్యూ 1/2. ఈ 2 క్యాన్సిల్ అయితే నీకు వచ్చిన ఆన్సర్ ఆర్. అంటే ఈ డిస్టెన్స్ కూడా ఆర్ అయిందంట. ఎందుకంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అయింది సార్. ఇది ఆర్, ఇది ఆర్, ఈ యాంగిల్ 60 అంటున్నాడు కదా. అప్పుడు ఈ 2 యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి, 60 and 60 అవుతాయి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అయింది, అందుకే డిస్ప్లేస్మెంట్ ఆర్ అవుతుంది. క్యాచ్ చేసావు కదా పాయింట్? సూపర్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇదే టైప్ ప్రాబ్లమ్ని యాంగిల్ కొద్దిగా చేంజ్ చేసి చేద్దాం. యాంగిల్ చేంజ్ చేశాడు, డయాగ్రామ్ ఇచ్చాడు. ఈసారి 60 degrees అని ఇవ్వకుండా ఇలా ఇచ్చాడు ప్రాబ్లం. పార్టికల్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ P to P dash అన్నాడు.
పార్టికల్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ P టు P డాష్, ఈ యాంగిల్ 30 degrees అని ఇచ్చాడు. రేడియస్ R. ఆ డయాగ్రామ్ చూడండి. పార్టికల్ ఎక్కడ స్టార్ట్ అయింది? P. ఎక్కడి వరకు మూవ్ అయింది? P డాష్. ఇలా మూవ్ అయింది. క్వశ్చన్ సేమ్, క్యాలిక్యులేట్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఫస్ట్ డిస్టెన్స్ రాస్తాను. డిస్టెన్స్ కావాలంటే ఫార్ములా R ఇంటూ తీటా అనుకున్నాం మనం. R ఇంటూ తీటా ఎంత రాయాలి సార్? నేను 30 degrees రాయాలా? కేర్ఫుల్గా ఉండు. వాడు కొన్నిసార్లు ఇలా చేస్తూ ఉంటాడు. నువ్వు ట్రాప్లో పడకు. 30 degrees రాయకూడదు ఇక్కడ. నువ్వు వాడు స్టార్ట్ అయింది P దగ్గర నుంచి P డాష్ వరకు వెళ్ళాడు. ఈ టోటల్ యాంగిల్ రాయాలి హీరో, టోటల్ యాంగిల్ రాయాలి. వాడికి శాడిజం ఉంటుంది. నువ్వు ఆ ట్రాప్లో పడొద్దు. టోటల్ యాంగిల్ ఎంత సార్? ఇది 30, ఇది ఎలాగో 90 degrees అని కనబడుతుంది. సో టోటల్ యాంగిల్ ఎంత అవుతుంది? 120 degrees అవుతుంది. మీరు చిన్నపిల్లలు, మిమ్మల్ని చీట్ చేస్తారు, కేర్ఫుల్గా ఉండాలి. థీటా వాల్యూ 30 degrees రాయాలా 120 రాయాలా? 120 degrees రాయాలి. మరి అలాగే ఉంచాలా కన్వర్ట్ చేయాలా? కన్వర్ట్ చేయాలి. 120 ఇంటూ 5/180. సో R ఇంటూ ఈ 0 0 క్యాన్సిల్ అయింది, 2π/3 అవుతుంది. ఇది డిస్టెన్స్ కవర్డ్ ఇన్ దిస్ కేస్. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ ఏంటండి? డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ క్యాలిక్యులేట్ చేద్దాం. డిస్ప్లేస్మెంట్ ఫార్ములా చెప్తారా? 2r sin θ/2, దట్ ఈస్ 2r sin θ వాల్యూ ఎంత తీసుకోవాలి? 30 120? తెలిసింది మాస్టర్ మాకు కూడా. 120 degrees తీసుకోవాలి. సో 120 అంటే 120/2, దట్ ఈస్ 60 degrees. sin 60 వాల్యూ చూడకటి ఇటు √3/2, 2 క్యాన్సిల్ అయింది. ఆన్సర్ √3r అయింది. ఆన్సర్ ఎంత అయింది? √3r. ఇది ప్రాసెస్. ఇఫ్ ఎ పార్టికల్ కంప్లీట్స్ పార్ట్ ఆఫ్ ద సర్కిల్, విత్ సమ్ యాంగిల్, డిస్టెన్స్కి ఫార్ములా ఏమవుతుంది? R ఇంటూ తీటా. డిస్ప్లేస్మెంట్ ఫార్ములా ఏమవుతుంది? 2r sin θ/2. అచ్చా, ఇంకొక మోడల్ చూద్దాం. నెక్స్ట్ మోడల్లోకి వెళ్దాం. బాగున్నాయి కదా స్టాండర్డ్ క్వశ్చన్స్ ఇవి. నీట్, జేఈ మెయిన్స్, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనూ రావటానికి 100కి 200% పాసిబిలిటీ ఉన్న క్వశ్చన్స్, స్టాండర్డ్ క్వశ్చన్స్. ఒక చిలిపి క్వశ్చన్ అడుగుతున్నాడు ఇలాగ. A circular wheel of radius r is moving. A circular wheel of radius r is moving on a surface. Calculate displacement of the point of contact after half revolution. ఓకే, సరే ఇలా సర్ఫేస్ ఉంది. ఈ సర్ఫేస్ మీద ఒక వీల్ ఉంది. ఆ వీల్ రేడియస్ r అన్నాడు. ఓకే, గుడ్. ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ P. ఏమంటున్నాడంటే ఈ వీలు ఇదిగో ఇలా మూవ్ అవుతుంది, రొటేట్ అవుతుంది. సార్ దీన్ని యాక్చువల్గా రోలింగ్ అనాలి. రోలింగ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ బోత్ రొటేషన్ అండ్ ట్రాన్స్లేషన్. వీల్ కదా ఇది, ఓన్లీ రొటేషన్ ఉండదు, ట్రాన్స్లేటరీ మోషన్ కూడా ఉంది. అంటే ఈ వీలు ఇక్కడికి రీచ్ అయింది. సార్ 1 రెవల్యూషన్ అయిపోయింది అనుకోండి. 1 రెవల్యూషన్ అయితే ఏం జరుగుద్దో చూడు.
వన్ కంప్లీట్ రెవల్యూషన్ అయితే ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మళ్ళీ ఈ పాయింట్కి రీచ్ అవుతుంది. ఈ టైంలో ఈ సెంటర్ ఆఫ్ మాస్ పొజిషన్ ఇక్కడ నుంచి ఇక్కడికి 2πr ట్రావెల్ చేస్తుంది. అంతే కదా, సర్కంఫరెన్స్ 2πr కదా. జస్ట్ దీన్ని నువ్వు ఈ సర్క్యులర్ పాత్ని ఇలా ఓపెన్ చేస్తే దాని లెంత్ ఎంత అవుతుందని 2πr అవుతుంది. అంటే ఈ పాయింట్ పి మళ్ళీ ఇక్కడికి రీచ్ అయితే అప్పుడు ఈ డిస్టెన్స్ 2πr అయ్యేది. కానీ వాడు క్వశ్చన్లో ఏమంటున్నాడో చూడు, హాఫ్ అంటున్నాడు. హాఫ్ రొటేషన్ ఆర్ హాఫ్ రెవల్యూషన్ అంటున్నాడు. ఓకే, అంటే ఈ పాయింట్ పి ఇక్కడ ఉందా, టాప్ మోస్ట్ పాయింట్ దగ్గరికి వెళ్ళిందా? టాప్ మోస్ట్ పాయింట్ దగ్గరికి వెళ్ళింది, పి డాష్. ఓకే, వన్ రొటేషన్ అయ్యి ఉంటే, కంప్లీట్ రొటేషన్ అయ్యి ఉంటే పి ఇక్కడికి వచ్చి ఉండేది. హాఫ్ రొటేషన్ అన్నాడు కాబట్టి గ్రాడ్యువల్గా ఇదిగో దీని పొజిషన్ ఇలా చేంజ్ అవుతుంటుంది సార్ డిఫరెంట్ పాయింట్స్ దగ్గర. ఇది 1/4కి వెళ్తే ఇక్కడికి వెళ్ళేసరికి హాఫ్, అంటే దీన్ని మనం ఇక్కడికి మూవ్ చేసాం ఎందుకంటే దీని ట్రాన్స్లేటరీ మోషన్ కూడా ఉంది. అచ్చా, క్వశ్చన్ ఏంటండి? డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ అంటే నీకు తెలుసు, షార్టెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఇనీషియల్ పాయింట్ టు ఫైనల్ పాయింట్. ఇది డిస్ప్లేస్మెంట్ ఇప్పుడు నువ్వు ఫైండ్ అవుట్ చేయాల్సిందే. ఓకే, బాగుంది సార్ క్వశ్చన్. ఇది కావాలి మనకి. సార్ ఈ డయాగ్రామ్ నేను మళ్ళీ ఇక్కడ డ్రా చేశాను చూడండి ఒకసారి. హాఫ్ రెవల్యూషన్ అన్నాడు కాబట్టి దీని లెంత్ 2πr అవుతుందా, πr? హాఫ్ కదా ఇది, πr. సో ఇది πr అయింది, ఇది πr అంట. రైట్, ఈ హైట్ చూడండి, ఇది సెంటర్ కదా, ఇది రేడియస్, ఇది కూడా రేడియస్, అంటే ఇది 2r. ఇప్పుడు నీకు ఈ లెంత్ కావాలి. ఇది పాయింట్ పి, ఇది పాయింట్ పి డాష్. డిస్ప్లేస్మెంట్ ఈస్ పి టు పి డాష్. ఇది కావాలి సార్. దీన్ని హైపోటెన్యూస్ అంటారని తెలుసు కదా నీకు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా ఇది. సో హైపోటెన్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు? సో డిస్ప్లేస్మెంట్ is equal to hypotenuse, that is root of perpendicular square plus base square. Perpendicular square అంటే ఎంత అండి? ఇది perpendicular, that is 2r whole square. 2r whole square plus base ఎంత అండి? πr whole square. నువ్వు దీన్ని ఇలా రాసుకోవచ్చు, 4r square plus π square r square. ఈ ఆర్ స్క్వేర్ రూట్ అవుట్ సైడ్ రాస్తే ఆర్ అయింది, దట్ ఈస్ రూట్ ఆఫ్ 4 + π స్క్వేర్. సార్ ఇది డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్టర్ హాఫ్ రెవల్యూషన్. ఈ మోడల్ కూడా ఇంపార్టెంట్, స్టాండర్డ్ క్వశ్చన్. ఇలాంటివి మనం చాలా క్లియర్గా ఈచ్ టాపిక్ డిస్కస్ చేసుకుంటాం. చక్కగా ఈ వీడియోస్ని యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ.